నమస్తే, శ్యామ్ సైజ్ ఛానల్కి స్వాగతం. ఈ ఫ్రూట్స్ తోటి సమోసా చేశానండి, ఫ్రూట్ పేస్ట్ తోటి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రూట్స్ని అవి పేస్ట్తో చేయడానికి కూడా ఒక కారణం ఉన్నది. దీనికి ముందుగా నేను 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, కావాల్సినంత వాటర్ వేసుకొని, చపాతీ పిండి ఎలాగో అలా పేస్ట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇది మైదా కనుక బాగా పేడించి చక్కగా పేస్ట్ చేస్తే ఇది పొంగుతాయి. సో ఇలాగ చేసుకున్నాక మూత పెట్టుకొని ఓ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అవకాడో తీసుకుందాము. దాని పీల్ని తీసేసి, అవకాడో పీల్ ఇలాంటివి వచ్చేస్తుంది, తీసేసుకొని దీని పీసెస్గా కట్ చేసుకొని, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పీసులుగా కట్ చేసేసుకోవాలి. ఇది టేస్ట్ అయితే పరమ చెత్తగా ఉంటుంది, కానీ హెల్త్ బెనిఫిట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. మిక్సీ గిన్నెలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. టేస్ట్ అస్సలు బాగుండదు కనుక దీంట్లో అమూల్ మిల్క్ పౌడర్ నేను వేస్తున్నాను టేస్ట్ కోసం. ఆ పాల పౌడర్ వేయడం వల్ల ఒక టేస్ట్ వస్తుంది కదా, పిల్లలు తింటారని. అయితే బెనిఫిట్స్ అయితే మాత్రం చూసుకుంటే లోవర్ బ్లడ్ ప్రెషర్కి బాగా యూజ్ అవుతుంది. హార్ట్ డిసీజ్కి ఎగైనెస్ట్గా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. ఇప్పుడు దీన్ని అయితే ఇలాగా పీసెస్కి కట్ చేసుకొని బాల్స్ చేసుకోవాలి. ఈ అవకాడో అండి, చాలామంది అవకాడో అవకాడో అంటే ఏదో అనుకున్నాను. ఇదే నేను ఫస్ట్ టైం కొనటం తినడం ఎంత చెత్తగా ఉంటుంది. అసలు టేస్ట్ అయితే ఘోరం, నోరు పాడైపోయింది. ఏం చేయాలో తెలియక పిల్లలకైతే ఎలా అయినా తినిపించాలని చెప్పి నేను ఆ పేస్ట్ని ఇలా ప్రిపేర్ చేసి ఇలాగా సమోసా టైప్ ఇలా చేసి పిల్లలకి పెడుతున్నాను నేను. ఈ అవకాడో కాస్ట్ కూడా ఎక్కువేనండి. అయితే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎలాగైనా సరే టేస్ట్ బాగుండకపోయినా తినాలి కదా, అందుకని ఏదో రకంగా ఇలా చేసుకొని తింటాం. దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకొని, పూతరేకులకి ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగా ఒక పాకెట్ టైప్ అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకోసారి ఒత్తుకుంటే సరిపోతుంది. ఇంకా పెద్దగా గట్టిగా ఒత్తితే లీక్ అయిపోతుందండి ఇది. ఇలాగే నేను ఒక 5 చేశాను. రిమైనింగ్ అన్నీ కూడా ప్లమ్స్ తోటి చేశానండి. డ్రై ప్లమ్స్ తోటి చేసుకున్నాను. యాక్చువల్గా నేను ఈ అవకాడో తోటే చేద్దాం అనుకున్నాను, కానండి ఇది ఎప్పుడైతే ఈ టేస్ట్ బాగోలేదో నేను ఇంకా ప్లమ్స్ పెట్టి చేసేసాను రిమైనింగ్ 3 కూడా. ఎందుకంటే ఒకవేళ వేస్ట్ అయిపోద్ది కదా, సో అందుకనే ఇది పేస్ట్ తోటి జ్యూస్ చేసాం. అది కూడా బాగోలేదు. మేము ఇంకా ఎప్పుడు తీసుకురాము అవకాడో అయితే మాత్రం. ఇప్పుడు ప్లమ్స్ అండి. ఈ ప్లమ్స్ మాత్రం ఫస్ట్ నేను నెయ్యి వేసుకున్నాను, టేస్ట్ ఇంకా అదిరిపోతుందని. యాక్చువల్గా ప్లమ్స్ సూపరు, ఇంకా దీనిపైన నెయ్యి వేసి చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది అనమాట. అందుకనే ఇవి చేశాను. ఇవి అయితే మాత్రం చాలా బాగున్నది. ఇది డిప్ చేసుకొని తినడం కోసం నేను చాక్లెట్ తీసుకున్నానండి, హజల్నట్ స్ప్రెడ్. మీరైతే మాత్రం అవకాడోని ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి. అది జ్యూస్ అయితే ఎలా చేస్తారో ఏంటనేది, ఏ రకంగా అవకాడో తింటే బాగుంటుందో చెప్పండి. టేస్ట్కి అయితే ఆ నోరు అయితే పాడైపోయింది. ఈ ప్లమ్స్ అయితే అదిరిపోయాయి. ఒక అవకాడో సమోసా తినేసి ఒక ప్లమ్ సమోసా తినేస్తాం తర్వాత, ఆ మౌత్ కవర్ చేసుకోవడానికి ఆ ఫ్లేవర్ని. ఇలాగే రిమైనింగ్ అన్నీ కూడా మిగిలిన 3 కూడా ఈ ప్లమ్స్ తోటి మేము చేసుకున్నాము. ఇవి డ్రై ప్లమ్స్ కదండి, మరీ ఎండిపోయినట్టుండవు, మెత్తగా బాగుంటాయి. సీడ్ తీసేస్తారు అంతేనే. ఇవి అయితే మాత్రం సూపర్ టేస్ట్. ఈ ప్లమ్స్ కూడా పిల్లలకి కూడా చాలా మంచిదేనండి. ఇవి చక్కగా ప్యాన్లోనే నెయ్యి వేసి పెట్టుకుని వేయడమేని. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ముద్దలాగా ఉంటే దాన్ని హీట్ పైన పెడితే అది కరిగిపోతుంది. ఇలాగే ఒకదానికొకటి ఆ నెయ్యిని కొంచెం అలా టచ్అప్ చేసుకొని అలాగా వేపేసుకోవడమేనే. వేగిపోతాయండి, పెద్ద టైం పట్టదు. అయితే ప్లమ్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్. అసలు మొత్తం ఇలా వేపేసుకోవడమేనే. నెయ్యి మాత్రం వేసుకుంటే నెయ్యి టేస్ట్ ఏదైనా టేస్టేనే. నెయ్యి అయితే అదిరిపోయింది. ఇది మా ఊర్లోని విలేజ్లోనమాట ఈ నెయ్యి. ఇది ఒరిజినల్, ఇంకా ఫ్లేవర్ ఇంకా సూపర్గా ఉంటుంది బయటకు ఉండేదానికన్నా. దీన్ని సమోసా అంటారు, పరాటో అంటారో, లేకపోతే మడత కాజా అంటారో, ఏమంటారో తెలియదండి. నాకు ఏం పేరు పెట్టాలో కూడా తెలియలేదు.
పరాటా అంటే పోనీ దాన్ని అట్లీస్ట్ దాన్ని స్ప్రెడ్ చేయడానికి కూడా లేదు. ఏదో మరి మొత్తానికి ఇలా చేసేసాము, వేస్ట్ అవ్వకూడదని చెప్పి. అయితే షేపింగ్ అంతా కూడా అదిరిపోయింది. ప్లమ్స్ వచ్చేసినవి అయితే బాగున్నాయి. అవకాడో అయితే జస్ట్ యావరేజ్ టేస్ట్ అసలు. అది కూడా అమూల్ పాల పౌడర్ వేయడం వల్ల అవకాడో ఆ టేస్ట్ వచ్చింది. ఒక 50% బాగున్నాయి. ఈ ప్లమ్స్ అయితే మాత్రం 100కి 200% అదిరిపోయింది. దీన్ని చాక్లెట్ ఫ్లేవర్ తోటి తినటం వలన ఇంకా టేస్ట్ తినగలిగాము మా అవకాడోని. లేకపోతే తినటం చాలా కష్టం బాబాయ్, అది చెత్త అసలు. చాలామంది అవకాడో సూపర్ అసలు చాలా బాగుంటుంది అది ఇది అని చెప్తారండి. ఏదో అనుకొని కొనేసాము, ఇలా ఉంది, టేస్ట్ అయితే బాగోలేదు. నేను కోకోవా హజల్నట్ స్ప్రెడ్ తోటి నేను దీన్ని యాడ్ చేసుకొని దీంట్లో డిప్ చేసుకొని తిన్నాం మేము. అలా తినబట్టి అవకాడో కొంచెమైనా తిన్నాము. ఈ ప్లమ్ ఇప్పుడు నేను పెట్టింది, ఈ డిప్ చేసింది ప్లమ్ సమోసా. ఇది అయితే మాత్రం ఎక్సలెంట్, ఫుల్ మార్క్స్ ఇచ్చేయచ్చు. సూపర్ ఇది. అదే అసలు నేను డేర్ చేయలేకపోయానండి అవకాడో సమోసాని తినడానికి. మొత్తానికి అంటే 50% మాత్రమే బాగుంది చాక్లెట్లో డిప్ చేయడం వలన. అది కొంచెమే తిన్నాం కానీ ఇది మాత్రం ప్లమ్ అయితే చాలా బాగుంది. అవకాడో అసలు బాగోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.